ప్రపంచవ్యాప్తంగా ఒక 40 లక్షల మంది ఈ న్యూక్లియర్ టెస్టుల వల్ల మరణించారు అని చెప్పి నార్వే దేశానికి చెందిన నార్వేజియన్ పీపుల్స్ ఎయిడ్ అనే సంస్థ ఒక సంచలనమైన రిపోర్ట్ ఇచ్చింది. ఎంజీరావు గారు, చాలా మందికి ఉండే సందేహం ఏంటంటే హిరోషిమా నాగసాకిలపై న్యూక్లియర్ అటాక్ తర్వాత ఇప్పటి వరకు ఒక్క న్యూక్లియర్ అటాక్ కూడా ప్రపంచంలో ఎక్కడ జరగలేదు. కానీ 40 లక్షల మరణాలు ఎలా సంభవించాయంటే ఏం చెప్తారు? ఎస్ అండి, ఇప్పుడు నార్వేజియన్ పీపుల్స్ ఎయిడ్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ, నార్వే దేశానికి చెందిన స్వచ్ఛంద సంస్థ అణుబాంబులు న్యూక్లియర్ టెస్టుల మీద ఇచ్చిన రిపోర్ట్ ఈరోజు ప్రపంచంలో న్యూక్లియర్ ఆయుధాలు, అణుయుద్ధాలు, అణుబాంబులు తయారీ, అంటే అణుయుద్ధం జరగనవసరం లేదు, అణుబాంబులు తయారు చేసి అమ్ముల పొదిలో పెట్టుకోవడం వల్ల సుమారు 9 అణు దేశాలు వీటి వల్ల జరిగే నష్టాన్ని చెప్తుంది. నాగసాకి, హిరోషిమా 1945లో ఆగస్టు నెలలో నాగసాకి, హిరోషిమా సిటీల మీద అమెరికా ప్రయోగించిన అణ్వాయుధాల వల్ల 60,000 మంది, 90,000 మంది ఒకేసారి చనిపోయారు. ఎప్పుడు నేను చెప్తాను, అణుయుద్ధంలో చనిపోవడం ఉండదు, ఆవిరైపోవడం అనమాట. ఒకేసారి ఆవిరైపోతారండి వాళ్ళు, ఎముకలతో సహా ఆవిరైపోతుంది. అంత హీటు, సూర్యుడి మీద ఉన్నంత హీటు పుడుతుంది అనమాట. సో అణుయుద్ధంలో 150,000 మంది ప్రత్యక్షంగా చనిపోవడం మాత్రమే అణుయుద్ధం వల్ల మనకి ప్రపంచానికి తెలుసు. రెండోది, చెర్నోబిల్లో ఒకటి జరగడం, తర్వాత ఫుకుషియామా అని జపాన్లో ఒక అణు ప్రమాదాలు, అణు రియాక్టర్ ప్రమాదాల్లో కొన్ని వేల మంది మరణించడం జరిగింది. అంతే, అంటే సుమారు 180,000 వరకే మనకి మరణాలు తెలుసు అణుయుద్ధాల వల్ల, అణుబాంబుల వల్ల. కానీ ఇప్పుడు నార్వేజియన్ పీపుల్స్ ఎయిడ్ అనే సంస్థ, స్వచ్ఛంద సంస్థ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలో 40 లక్షల మంది అణుబాంబుల వల్ల చనిపోయారు అని ఒక పెద్ద సంచలనమైన రిపోర్ట్ ఇచ్చింది. ఇప్పటికీ ఇంకా చనిపోతూనే ఉన్నారు, ఇంకా లెక్క పెట్టాలి అని చెప్తుంది. అసలు అణుబాంబుల వల్ల చనిపోవడం ఏంటి? అణుయుద్ధం జరిగింది జపాన్ 1945, ఒక 80 సంవత్సరాల క్రితం. మళ్ళీ అణుయుద్ధం వల్ల 40 లక్షల మంది చనిపోవడం ఏంటనేది ఒక డౌట్ వస్తుందండి. ఇప్పటి వరకు ఎలా చనిపోయారంటే, ఆ రిపోర్ట్ చెప్పిన ఒక రెవల్యూషన్స్ ఏంటంటే, ఇప్పటి వరకు 9 అణు దేశాలు, ఆ 9 అణు దేశాలైన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూకే, ఫ్రాన్స్, ఆ 3 దేశాలు యూరోప్ దేశాలు అయితే, ఇక్కడ ఇజ్రాయెల్, ఇండియా, పాకిస్తాన్, నార్త్ కొరియా, చైనా, రష్యా, ఇలా 9 దేశాలు అణు పరీక్షలు నిర్వహించినాయి. అణు పరీక్షలు అంటే 2 రకాలు చేస్తాయి. ఒకటి భూగర్భంలో చేస్తాయి, భూగర్భంలో అండర్ గ్రౌండ్, అంటే భూమిలో కొన్ని మీటర్లు తవ్వి అక్కడ అణుబాంబు పెట్టి కాస్త చేస్తారు. రెండోది అండర్ వాటర్ కూడా చేస్తారు. భారతదేశం, పాకిస్తాన్ చేయలేదు అండర్ వాటర్. అండర్ వాటర్ అంటే సముద్ర జలంలో చేస్తారన్నమాట. మనకు ఫోటోలో కనిపిస్తుంది, ఒక సునామీ వచ్చినట్టు వస్తుంది. పసిఫిక్ ఐలాండ్స్ దగ్గర వేల అణువాయుధాలు టెస్టులు చేయడం జరిగింది. ఒక ఐలాండ్ ఏది, రష్యా హైడ్రోజన్ బాంబు, జార్ బాంబు టెస్ట్ చేసినప్పుడు మానవుడు పేల్చిన అతిపెద్ద అణ్వాయుధం అంటండి అది 50 కిలో టన్స్, మెగా టన్స్ అంటారు. 50,000 ట్రైనాట్రో TNTతో సమానం అనమాట. 50 మెగా టన్స్ బాంబు పేల్చిందనమాట. అది ఒక నవియా జెమిలియా, ఒక ఐలాండ్ ఒక దీవే మాయమైపోయిందంటండి అప్పుడు. అది అతి పెద్దదనమాట. ఇలాగా 1945లో అమెరికా మొదలుపెట్టి ఇప్పటివరకు 1024 ఎక్కువ న్యూక్లియర్ టెస్టులు చేసిందనమాట రష్యా. తర్వాత ప్లేస్లో రష్యా, ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 10,024, తర్వాత స్థానంలో 750 రష్యా 2వ స్థానంలో ఉందన్నమాట. తర్వాత బ్రిటన్ను, చైనాలు ఆల్మోస్ట్ ఒక 50 టెస్టులు జరిగింది. ఫ్రాన్స్ ఒక 90 టెస్టుల దాకా చేసింది. తర్వాత ఇండియా 6 టెస్టులు, పాకిస్తాన్ 6 టెస్టులు, నార్త్ కొరియా 6 టెస్టులు, ఇజ్రాయెల్ ఎన్ని చేసిందో తెలియదు కానీ చేసింది. ఇదనమాట. ఇప్పుడు చైనా ఒక తక్కల కమాన్ డిజర్ట్లో చేస్తుంది, ఇండియా పోఖ్రాన్లో చేస్తుంది, పాకిస్తాన్ కైగా మనకి కిర్దార్ రేంజ్లో చేస్తుంది అనమాట, బలూచిస్తాన్ ప్రావిన్స్లో. చైనా గోబీ ఎడారిలో కూడా ఎక్కువ చేసింది. ఇక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ ఇవి నేరస్తులు అనమాట. ఎందుకు ఎక్కువ? ఇప్పుడు రష్యా ఆర్కిటిక్ ఓషన్లో వీటిలో చేసుకుంది, అక్కడ సైబీరియాలో ఎక్కువ చేసింది. చాలా సీక్రెట్, రష్యా ఎక్కడెక్కడ చేస్తుందో కూడా తెలియదు అనమాట. చాలా డేంజరస్ కంట్రీ అది, కమ్యూనిస్ట్ నేషన్గా నేను మాట్లాడుతున్నా. తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ ఇవేంటి తమ దేశంలో చేసుకున్నాయి తక్కువ అండి. ఫ్రాన్స్ వచ్చి ఆఫ్రికా ఖండం అల్జీరియాలో చేసింది, మొరాకోలో చేసింది. అక్కడ ఎంతమంది చనిపోయారు అణ్వాయుధాలు పొగ వల్ల, రేడియేషన్ వల్ల అనేది అది చెప్పదు. ఈవెన్ సహాయాన్ని కూడా వాళ్ళకి అందించలేదంట ఫ్రాన్స్. అసలు రిపోర్ట్లే బహిర్గతం చేయదు. ఇక బ్రిటన్, రష్యా, అమెరికాలు కలిసి పసిఫిక్ ఐలాండ్స్, ఎక్కడ పసిఫిక్ మహాసముద్రంలో కిరిబాటి దగ్గర అండర్ వాటర్ చేసినాయి అనమాట. చాలా డేంజర్, ఒక ఉప్పెన్లు వచ్చినాయి అనమాట. అక్కడ చాలా డేంజరు, అది మనకు కనబడేది అనమాట. చాలా డేంజర్ అండి అది. తర్వాత డెజర్ట్లో ఎక్కువ చేస్తారు, ఒక ఐలాండ్లో ఎక్కువ చేశారు, పరాయి కంట్రీలో ఎక్కువ చేశారనమాట. అక్కడ ఎంతమంది చనిపోయారు. ఇప్పుడు నార్వేజియన్
పీపుల్స్ ఎయిడ్ సర్వే ప్రకారం ఈ అణు పరీక్షలు చేయడం వల్ల రిలీజ్ అయిన రేడియేషన్ని లెక్క కట్టడం ఎవరికీ సాధ్యం కాదు. ఆయా దేశాలు ఈవెన్ అణ్వాయుధాలు పరీక్షించడం వల్ల వచ్చిన రేడియేషన్ అనేది ఏ మాత్రం చెప్పడం లేదు. ఎవరు గాయపడ్డారో చెప్పరు, తర్వాత తెలియదు. ఈ అణ్వాయుధాల వల్ల ఏంటంటే అప్పటికప్పుడు చనిపోయే వాళ్ళు ఎప్పుడు తక్కువ ఉంటారండి. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అంటారన్నమాట, రేడియేషన్ ఫాల్ అవుట్ ఎఫెక్ట్ అంటారు. ఈ రేడియేషన్ రిలీజ్ అవ్వడం వల్ల పుట్టబోయే భవిష్యత్తు తరాలు కూడా మిగలవు ఇదనమాట. ఈ విధంగా వాళ్ళు చనిపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చెర్నోబిల్ జరిగిన తర్వాత ఇది యూరోప్లో ఇప్పటికీ నార్వేజ్, స్వీడన్లో వాటి వల్ల డిఫెక్ట్స్ వస్తాయి. నాగసాకి, హిరోషిమాద అణుబాంబులు పేలిన తర్వాత ఇప్పటికీ కూడా జపాన్లో ఎంతోమంది అంగవైకల్యంతో పుడతారు. ఎక్కువ మందికి క్యాన్సర్లు వస్తాయి. ఆ రేడియేషన్ అలాగే ఉంటుంది. దాని ఆఫ్ లైఫ్ టైమే కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఉంటుంది. ఇది రేడియో యాక్టివ్ మినరల్స్ అండి. కాబట్టి క్యాన్సర్స్ వల్ల, తర్వాత కార్డియోవాస్క్యులర్ అని ఈ గుండెపోట్లు మరణాల వల్ల ఇక డ్యామేజ్ అవుతుంది. జీన్స్కి డ్యామేజ్ అవ్వడం వల్ల, అంగవైకల్యాల వల్ల, ఎన్నో రకాల వ్యాధుల వల్ల వాళ్ళు ప్రీమెచ్యూర్ డెత్, కడుపులో కూడా చనిపోతూ ఉంటారన్నమాట. ఈ విధంగా ఇప్పటివరకు అణు పరీక్షలు నిర్వహించడం అంటే సుమారు ఇప్పటివరకు 2400 అణు పరీక్షలు, అణ్వాయుధాలు భూమి మీద పేల్చడం జరిగింది. అందరూ అనుకుంటారు నాగసాకి, హిరోషిమా మీద అణు యుద్ధం జరిగిందని. కానీ న్యూక్లియర్ టెస్ట్ల పేరు చెప్పి 9 దేశాలు, అమెరికా నుండి నార్త్ కొరియా వరకు, ఇంక్లూడ్ ఇండియా, ఇజ్రాయెల్, పాకిస్తాన్ కూడా ఇప్పటివరకు 2400 అణ్వాయుధాలని పేల్చాయి. అందులో హైడ్రోజన్ బాంబులు కూడా ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. ఇది జార్ బాంబు రష్యా నుంచి, ఇండియా థర్మోన్యూక్లియర్ బాంబు, పాకిస్తాన్ కూడా థర్మోన్యూక్లియర్ టెస్టులు చేశాయి. కాబట్టి ఈ థర్మోన్యూక్లియర్ హైడ్రోజన్ బాంబ్స్, అదేవిధంగా మిగిలిన 2400 బాంబులు ఈరోజు భూమి మీద పేలాయన్నమాట. అది అండర్ గ్రౌండ్, ఇది యుద్ధంలో కాకుండా. అంటే 2400 బాంబుల వల్ల, టెస్టుల వల్ల ఇంతమంది 40 లక్షల మంది చనిపోయారు. అందువల్ల అణుయుద్ధం జరగనవసరం లేదు. అణ్వాయుధాలు అంబుల పొదిలో ఉన్న ప్రమాదమే. ఆ అణ్వాయుధాలకి ఏమైనా ప్రమాదం జరిగితే చాలా డేంజరు. రీసెంట్గా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా బ్రిటన్కి అణ్వాయుధాలు తరలిస్తుంటే అక్కడ ఒక ప్రమాదం జరగబోయింది. దానికి ఎవరు బాధ్యులు? ఇవన్నీ బయటకు రావండి. అణ్వాయుధాలు ఎక్కడ దాస్తారో బయటకు రావు, ఎవరు దాస్తారో బయటకు రావు, ఎవరు సెక్యూరిటీ ఉంటారో బయటకు రాదు. ఆ ఫోర్స్ డిఫరెంట్ ఉంటుంది. తర్వాత అణ్వాయుధాల వల్ల ప్రమాదాలు ఎప్పుడూ బయటకు రావు. ద గ్రేట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని తోపనే అమెరికాలోనే 3 ఐలాండ్ అని ఒక యాక్సిడెంట్ జరిగింది. గుర్తుపెట్టుకోవాలి. జపాన్, ద గ్రేట్ టెక్నాలజికల్ కంట్రీ, ఫుకుషియామాలో ఒక యాక్సిడెంట్ జరిగింది. రష్యా చెర్నోబిల్లో జరిగింది. ఇక మిగిలిన ఏ దేశాల్లో జరిగినా ఎవరికి చెప్పరు. ఎప్పుడు లీక్ అవుతూ ఉంటాయి అన్ని రియాక్టర్ల దగ్గర. ఈ విధంగా ఈ రిపోర్ట్ ఏం చెప్తుందంటే ఇంకా మరణాలు ఉంటాయి, ఎప్పటికీ మరణాలు సంభవిస్తూనే ఉంటాయి. కాబట్టి అది ఏం చెప్తుందంటే టోటల్ బ్యాన్ ఆన్ న్యూక్లియర్ వెపన్స్ అనే ట్రీటీని ఇమ్మీడియట్గా చేయండి అని మాట్లాడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో న్యూక్లియర్ టెస్టులు ఉండకూడదు అనేది అది మాట్లాడుతుంది. పూర్తి నిరాయుధీకరణ అంటే డిజార్మమెంట్, కంప్లీట్గా అణ్వాయుధాల నిర్మూలన జరగడానికి పాటుపడే ఒక సంస్థ అండి. ఈవెన్ యుఎన్ఓ కూడా అదే కాల్ ఫర్ చేసింది. ఫస్ట్ భారతదేశమే, రాజీవ్ గాంధీ ప్రభుత్వం, రాజీవ్ గాంధీ యుఎన్ఓలో ప్రసంగిస్తూ మొట్టమొదటిగా అంటే ప్రపంచంలో భారతదేశమే మొట్టమొదటిసారిగా నిరాయుధీకరణకి పిలుపునిచ్చింది. అందుకే నో ఫస్ట్ యూజ్ పాలసీ ఉంటుంది. కేవలం ఆత్మరక్షణ కోసం భారతదేశం. కానీ పోఖ్రాన్లో అణు టెస్టుల వల్ల అక్కడ లక్షలాది మందికి ప్రమాదాలు ఉన్నాయి. ఆల్రెడీ ఎంతో అనేది బయటికి చెప్పరు, ఎంత ఇస్తున్నారో తెలియదు. ముఖ్యంగా మన దేశం దీని మీద చర్యలు తీసుకోవాలి. ఈ విషయాలు బయటికి, క్లాసిఫైడ్ రిపోర్ట్స్ అంటారు, బయటికి రావండి.